హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారండి? మేము కూడా బాగానే ఉన్నామండి. మేమైతే ఈరోజు సొరకాయతో దోశలు అనేటివి వేసుకున్నామండి. ఎప్పుడు సొరకాయను ఒకేలాగా కర్రీ కాకుండా మనకేంటి సర్వపిండి కాకుండా ఒకసారి అప్పాలు కూడా చేసుకున్నాం మేము. ఇప్పుడైతే ఒకసారి కొత్తగా, నేనైతే ఇదివరకు ఇప్పుడు ట్రై చేయలేదు, ఇలా ఒకసారి సొరకాయతోని దోశలు అనేటివి చేసుకుందామని నేను ఒక సొరకాయ అయితే తీసుకున్నా. ఈ సొరకాయ మొత్తం అవసరం లేదు, దీనిలో కొంచెం సగానికంటే కొంచెం తక్కువ కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నా. దీనికి ముందుగా ఒక 4 గంటల ముందుగా నేను బియ్యాన్ని అయితే కడిగి నానబెట్టుకున్నానండి. ఈ కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని మనం చక్కగా మిక్సీ అనేది చేసుకోవాలి. దీనిలో ఎలాంటి పప్పులు అనేటివి అవసరం లేదు మనకు. ఈ పిండిని ఇలా చక్కగా మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా పట్టుకుంటే మనకు సొరకాయని కూడా చాలా మెత్తగా పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు ముందుగా చూపించినటువంటి సొరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఈ సొరకాయ ముక్కలు, అలాగే ఈ సొరకాయ ముక్కల్లోకి మనకు దీనిలోకి సరిపోను ఒక 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం జీలకర్ర, ఉప్పు, మనం ఉంటే అల్లం, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నాకు కొత్తిమీర లేదు, నేను కొత్తిమీరలు వేసుకున్నా. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి మిర్చి ఇవన్నీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత దానిలకు ఉప్పు కొంచెం వేసుకోవాలి. జీలకర్ర కూడా మనం తాగినంత చూసుకొని వేసుకున్న తర్వాత దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ సొరకాయని కూడా దీనిలో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు సొరకాయలో ఎక్కువగా నీళ్ళు ఉంటాయి కదా. ఈ పిండి ముందుగా పట్టి పెట్టుకున్నటువంటి పిండిలోకి మనం సొరకాయను మెత్తగా పట్టుకొని ఈ పిండిలోకి దాన్ని కలుపుకోవాలి. దీన్ని రాత్రంతా నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, ప్రొద్దున్న నానబెట్టి పట్టుకుంటే మనం వెంబడే సాయంత్రానికల్లా ఈ సొరకాయ మిక్సీని వేసుకొని, మనం సొరకాయ మిక్సీ పట్టినటువంటి దాన్ని వేసుకొని మనము దోశలు అనేటివి వేసుకోవచ్చు. ఈ సొరకాయ పట్టినటువంటి దాన్ని దీనిలోకి మంచిగా వేసుకొని దీన్ని కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు అనేది మనకు సరిపోకపోతే దీనికి సరిపోయేంత ఉప్పును కూడా చూసి మనము వేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది. దీనికి పప్పులు అట్లాంటి ఏం అవసరం లేవు కదా, అందుకే తొందరగా చేసుకోవచ్చు. ఎంత తక్కువ ఖర్చుతో మనం టేస్టీగా చేసుకోవచ్చు అండి. మనకు ఒక సొరకాయ ఉంటే సరిపోతుంది. ఇలా సొరకాయను కలుపుకొని మనకు పైనుండి మనము క్యారెట్ కానీ ఉల్లిపాయలు కానీ వేసుకొని ఇంకా చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇలా 2 ప్లెయిన్గా, అంటే మామూలు దోశలుగా సొరకాయ దోశను వట్టిగా వేసుకొని ఒక రెండింటినైతే కొంచెం క్యారెట్ తురుము, అలాగే కొన్ని ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నానండి. దీనికైతే కొంచెం ఆయిల్ వేసి ఇటు అటు 2 పక్కల మంచిగా కాలనివ్వాలి, ఎందుకంటే మన సొరకాయ పచ్చిది కదా. ఈ పచ్చివాసన పోయేంత వరకు ఈ దోశను అనేది మంచిగా 2 వైపులా తిప్పి కాల్చుకోవాలండి. కాల్చుకుంటే చాలా సూపర్గా, చాలా టేస్టీగా మంచిగా వచ్చినాయండి. దీనిలోకైతే మేము ఎట్లాంటి చట్నీ అనేది చేయలేదు. నేనైతే మాకు ఇంట్లో ఉన్న టమాటా పచ్చడి పెట్టుకొని తిన్నాం. దీనిలోకి నేను క్యారెట్ను అలాగే కోసి పెట్టుకున్నటువంటి ఒక 2 ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని చేశానండి. చాలా చక్కగా వచ్చాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.